కాకినాడ జిల్లా పరిధిలో గల 16 మంది న్యాయమూర్తులు కాకినాడ రూరల్ వాకులపూడిలో ఉన్న జీవన స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ చిల్డ్రన్ హోమ్ చిన్నారులకు నిత్యావసర వస్తువులను అందించి తమ ఉదారతను చాటి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా కాకినాడ 3వ అదనపు జిల్లా జడ్జ్ పి కమలాదేవి మాట్లాడుతూ నూతన సంవత్సర సందర్భంగా విందు వినోదాలకు తావివ్వకుండా అనాథ పిల్లలను ఆదుకోవాలనే దృక్పథంతో సమాజానికి తమ వంతు సహకారం అందించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ సేవా స్ఫూర్తిని అలవర్చుకొని అనాథ ఆశ్రమాలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ బి శ్రీనివాసరావు, సెకండ్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్ విజయబాబు, 3వ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్ రమేష్ నాయుడు, పలువురు న్యాయవాదులు, జీవన స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ ఎన్ సత్యమణి తదితరులు పాల్గొన్నారు. మీరందరూ స్కూల్కి వెళ్ళేవాళ్ళేనా? స్కూల్కి వెళ్ళి ఏం చేస్తారు? వింటున్నారా? నోట్స్ రాసుకుంటున్నారా? ఏ రోజు ఆ రోజు హోంవర్క్ చేస్తారా? తెలియని ఉంటే ఏం చేస్తారు? టీచర్ని లేకుండా అడగటము, మీ ఫ్రెండ్స్ని అడగటము చూసి బాగా నేర్చుకోవాలి. అవునా? నేర్చుకున్నాక ప్రతి ఎగ్జామ్లోనూ ఫస్ట్ రావడానికి ప్రయత్నం చేయాలి. ఎవరికి ఏ కష్టం లేదా? అందరూ చాలా హ్యాపీగా ఉన్నారా? అందరూ కూడా. కాకినాడలో పనిచేస్తున్నాను. మేము మొత్తం 16 మంది న్యాయమూర్తులు ఉన్నాము. 16 మంది న్యాయమూర్తులు కూడా ఒక మంచి ఐడియాతో ఈ ఆర్ఫనేజ్ని గుర్తించాము. ఈ ఆర్ఫనేజ్లో పిల్లలందరికీ కూడా ఏవైతే నీడ్ ఉన్నాయో ఆ నీడ్ని మేము అడిగి తెలుసుకుని వాళ్ళకి ఏం కావాలో 1 మంత్కి సరిపడా మొత్తం ప్రొవిజన్స్ కానీ వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ కానీ పంచడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే ఇలాగా మనం విందు వినోదాలకి అన్నీ కూడా ఖర్చు పెడుతూ ఉంటాము. అలా కాకుండా వీళ్ళకి ఇలాగే ఎవరైతే నీడ్ ఉన్నాయో వాళ్ళని గుర్తించి వాళ్ళ కనుక ఇచ్చినట్టయితే మనము ఆ రకంగా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే మనకి హ్యాపీ వస్తుంది. మానవ సేవే మాధవ సేవ కాబట్టి ఇది ఇలాగే చేస్తే బాగుంటుంది అని కొత్త సంవత్సరంలో ప్రారంభించి మేమంతా పూర్తిగా వచ్చి ఈరోజు వీళ్ళందరికీ కూడా అన్ని ఫుడ్ ఐటమ్స్ డిస్ట్రిబ్యూట్ చేసామండి. వాళ్ళతో చాలాసేపు స్పెండ్ చేసాము. సో మేమందరం కూడా బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. గుర్తించామండి. వాళ్ళకి ఏంటంటే పౌష్టికాహారం అందట్లేదు అనేది చెప్పారు. ఆ పౌష్టికాహారంకి స్పాన్సర్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే అది వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆ పౌష్టికాహారం అంటే ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి మంచి నెయ్యి అలాగే డ్రై ఫ్రూట్స్ లాంటివి కూడా ఇస్తే ఇంకా బాగా బెటర్గా అవుతారని చెప్పేసి తెలుసుకున్నాం మేము. దానికి కూడా ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నట్లయితే ముందుకు వస్తే వాళ్ళకి మన వంతుగా మనం సాయం చేసినట్టు అవుతామని మేము అనుకుంటున్నాము.